మేము ఒక ఈవెంట్కి వెళ్తున్నాము. దారిలో ఈస్గామ్ అనే ఊరిలో శివరాత్రి తెల్లారి కూడా జాతర జరుగుతుంది. ఈ జాతరలో స్పెషల్ ఏంటంటే ఎగ్జిబిషన్, మేళా, చిన్నపిల్లలకు ఆట వస్తువులు, స్నాక్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. మీకు తెలుసు కదా ఊరిలో జాతర అంటే ఎలా ఉంటుందో. ఇక మాకు టైం లేక మేము అక్కడ ఆగలేకపోయాము. జాతర అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్, ఒక కామెంట్ అయితే తప్పకుండా చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ ఇదే జాతరకు వస్తారంట. అండ్ ఈ వేలో మొత్తం ఒకటే జనం. అటు 1.5 కిలోమీటరు, ఇటు 1.5 కిలోమీటర్ వరకు వెహికల్స్ అన్నీ ఆగి ఉన్నాయి. అంటే ఈ వెహికల్స్ అన్నీ జనాలంతా చూస్తుంటే ఇక్కడ ఈ జాతర అనేది ఎంత ఫేమస్సో అర్థమవుతుంది. ఇంకా మా గర్ల్స్ అయితే లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ పెట్టుకొని అవి పాడుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. చూసారా ఎంత అల్లరి చేస్తున్నారో. సన్సెట్ చూసారా ఎంత బాగుందో కదా. ఇంకా మేము వెళ్ళేసరికి చీకటి పడిపోయింది. ఊళ్ళో వాళ్ళందరూ కొంచెం విచిత్రంగా చూస్తున్నారు, మా ఊళ్ళోకి ఇంతమంది ఎందుకు వచ్చారా అని చెప్పేసి. కానీ సిటీలో కంటే పల్లెటూర్లలో ఈ పెంకుటిల్లులు ఉంటాయి కదా, చాలా చల్లగా ఉంటాయండి. ఎండాకాలంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఇల్లు. మేము రెడీ అవ్వడానికి మాకు ఒక ఇల్లు ఇచ్చారు. ఇల్లు చాలా విశాలంగా ఉంది. వాళ్ళు పండించే పంటలన్నీ ఇంట్లోనే దాచుకుంటారంట పాడవకుండా. అండ్ ఇవి చూస్తున్నారు కదా, ఇవేంటో తెలిస్తే కామెంట్ చేయండి. నేను హడావిడిలో అవేంటో సరిగా అడగలేదు, బట్ వాళ్ళు ఏదో వడ్లు దాచుకుంటారని నాకు చెప్పారు. అసలు మేము ఎక్కడికి వెళ్ళామో ఇంకా చెప్పలేదు కదా. ముసలమ్మ గుట్ట, కర్జవెల్లి శివాలయం. శివరాత్రి మరుసటి రోజు ఇక్కడ జాతర ఉంటుంది. ఆ జాతర ఈవెంట్ కోసం మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారు. ఇక్కడ చుట్టుపక్కలంతా చూస్తున్నారు కదా, ఒక్క ఇల్లు కూడా లేదు. ఇదంతా జాతర కోసం మాత్రమే ఏర్పాటు చేశారు. ఎక్కడో గుట్టపైన శివాలయం ఉంది. ఆలయానికి వెళ్లే వాళ్ళకి ఇబ్బంది కాకుండా మెట్లు కూడా కట్టించారు. ఇంకా మేము వెళ్లేసరికి డాన్స్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోయింది. గౌట్ ఆశ్రమం కేతిని నుంచి వచ్చిన పిల్లలైతే చాలా అద్భుతాలు క్రియేట్ చేశారు. నిజంగా వాళ్ళ డాన్స్ మాత్రం నార్మల్గా లేదు. పిల్లలకు అవార్డులు, రివార్డులు కూడా వచ్చేస్తాయి, అంత బాగా చేశారు డాన్స్. ఈ పిల్లలు ఇంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు కదా, వేరే ఎక్కడి నుంచో ఎవరో కొరియోగ్రాఫర్ వచ్చి డ్యాన్స్ నేర్పించలేదండి. వీళ్ళ స్కూల్లోనే పీటీ సారు వీళ్ళకి కొరియోగ్రఫీ చేశారంట. నిజంగా చాలా చాలా రేర్ అండి. ఎందుకంటే గౌట్ ఆశ్రమంలో పిల్లలకి చదువులు చెప్పడమే ఇబ్బందిగా ఫీల్ అయ్యే మాస్టర్లు ఉన్నారు. అలాంటిది వీళ్ళకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తూ, వీళ్ళకి మంచి డ్యాన్సులు నేర్పిస్తూ వీళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాడు కదా. నిజంగా ఈసారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మా గర్ల్స్ అయితే డ్యాన్స్తో అద్దరగొట్టేశారు. ఊళ్ళో పిల్లల జోష్ అయితే నార్మల్గా లేదు. యూత్ అయితే చాలా సైలెంట్. వాళ్ళు అల్లరి చేస్తున్నారు, బట్ చేశారా లేదా అన్నట్టుగా చేస్తున్నారు. మొత్తానికైతే కర్జవెల్లి జాతరలో ప్రజలు శాంతంగా, ఒకరినొకరు ఇబ్బంది పెట్టకుండా, సంతోషంగా, మౌనంగా ఎంజాయ్ చేశారు. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మేము ఎప్పుడు ఏ వీడియో షేర్ చేసినా మీ వరకు అందాలంటే కంపల్సరీ బెల్ ఐకాన్ నొక్కాల్సిందే. థ్యాంక్ యూ.